మీరు స్టిచ్చింగ్లో బిగినరా? కటింగ్ చేసేటప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర, హ్యాండ్ కర్వ్స్ దగ్గర కర్వ్స్ తీయడానికి ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. వీడియో చివరి వరకు చూసేసేయండి. ఫ్రెంచ్ కర్వ్ స్కేల్తో డ్రెస్కి ఇప్పుడు నేనైతే ఆర్మ్ రౌండ్ ఎలా మార్క్ చేయాలి అనేది చూపిస్తున్నాను. దీనికోసం మిగిలిన ఈ షోల్డర్ లెంత్ ఆర్మ్ డౌన్ కోసం డ్రా చేసి పెట్టాను. ఆ తర్వాత ఇక్కడ మిడిల్లో మనకి రౌండ్ తిరిగే దగ్గర ఎంత కావాలి అనేది ఒక డాట్ పెట్టుకోవాలి. అలానే ఇక్కడ ఖర్చు పాయింట్ దగ్గర మార్కింగ్ ఉండాలి. అలానే ఇక్కడ నుంచి మిడిల్లో ఎక్కడి నుంచి మనం రౌండ్ తీస్తాము అనేది కూడా ఉండాలి. ఇప్పుడు నేనైతే రౌండ్ తీయడం కోసం ఇక్కడ ఫుల్ లెంత్ ఎంతైతే ఉందో 6.5, దీనిలో హాఫ్కి మార్కింగ్ పెట్టుకున్నాను. ఈ పాయింట్స్ ఎక్కడి నుంచి మనం కర్వ్ తీయాలి అనేది తెలిస్తే స్కేల్తో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు కనుక ఇక్కడ ఈ 3 పాయింట్స్ కలిసేలాగా ఈ స్కేల్ని అడ్జస్ట్ చేసుకోండి. అంటే ఇక్కడ ఈ మిడిల్ పాయింట్, మిడిల్లో ఈ కర్వ్, సైడ్ ఖర్చు, ఈ 3 పాయింట్స్ కలిసే దగ్గర జస్ట్ ఇలా స్కేల్ని టర్న్ చేసి చూస్తే మీకు ఎక్కడ ఇట్లా నీట్గా షేప్ వస్తుంది అనేది తెలుస్తుంది. ఇలా స్కేల్ని పెట్టేసి ఇక్కడ ఈ 3 పాయింట్స్ని కలిపే దగ్గర ఇలా మార్క్ చేసేసుకోండి. అంతే, చాలా సింపుల్గా మనకి ఈ రౌండ్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ మార్క్ చేసాం కదా, ఇలా మార్క్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి అన్న కూడా సేమ్ ఇదే ప్రాసెస్. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ లోపలికి పెట్టాను. ఇక్కడ ఈ కర్వ్ తిరిగే దగ్గర కొంచెం, అంటే ఫస్ట్ మనకి షేప్ ఎలా రావాలి అనేది జస్ట్ డాట్స్ పెట్టుకోవాలి. జస్ట్ డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎక్కడ మ్యాచ్ అవుతుందో ఈ డాట్స్ దగ్గర చూసుకొని ఈ స్కేల్ని పెట్టుకొని ఇలా నీట్గా మనకి ఈ షేప్ వచ్చేలాగా ఈ డాట్స్ని కలుపుకుంటూ ఈ స్కేల్ని యూజ్ చేసి మనం ఈ ఫ్రంట్ పార్ట్ లోతును కూడా తీసుకోవచ్చు. ఇలాగా మనం ఈ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ని యూజ్ చేసి చాలా పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఆర్మ్ రౌండ్ డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను డ్రెస్కి చూపించాను, సేమ్ ఇదే మెథడ్లో మీరు బ్లౌజ్కి కూడా నీట్గా వచ్చేలాగా పర్ఫెక్ట్గా ఈ స్కేల్ యూజ్ చేసి మనం ఆర్మ్ రౌండ్ అయితే మార్క్ చేసుకోవచ్చు.